రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి ఇచ్చిన ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీని విత్‌డ్రా చేసుకోవడం జరిగిందనమాట. ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ అంటే డైరెక్ట్‌గా ల్యాండ్ రూట్ నుంచి ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా వెళ్ళకుండా డిఫరెంట్ రూట్స్ అంటే ల్యాండ్ రూట్ వాడి దాని తర్వాత సీ రూట్ వాడడము, లేకపోతే సీ రూట్ వాడి దాని తర్వాత ఎయిర్పోర్ట్ రూట్ వాడడము, దీన్ని మనం ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ అంటాం అనమాట. సో బంగ్లాదేశ్ నుంచి ఈ గూడ్స్ అనేవి నేపాల్కి, భూటాన్కి, మయన్మార్కి ఇండియా ద్వారా ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీలో వెళ్ళాయి అనమాట. సో దీనివల్ల కంజెషన్ అనేది ఏర్పడ్డది. ఎక్కడ సీ పోర్ట్స్లో, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో మన ఎక్స్పోర్ట్స్కి హర్ట్ అయ్యే విధంగా ఈ యొక్క కంజెషన్ అనేది ఏర్పడుతుందని చెప్పి, దీన్ని ఎక్కువ రోజులు మనం భరించలేమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఫెసిలిటీని విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్గా మొహమ్మద్ యూనిస్ గారు చైనాకి వెళ్ళడం, అక్కడ చైనాకు వెళ్ళి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకి ఈ యొక్క డెసిషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా చెప్పడం, ఇవన్నీ కూడా గమనార్హం అన్నమాట. సో ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆల్రెడీ యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అనేవి హర్ట్ అవుతున్నాయి. అదే టైంలో తన ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేసుకునే టైం వచ్చిందన్నమాట బంగ్లాదేశ్కి. కానీ అదే టైంలో ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్కి చాలా వరకు హర్ట్ అయ్యే విధంగా ఉందన్నమాట. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటో ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థ్యాంక్ యూ.